వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో మనకి చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అలోపతి, న్యాచురోపతి, యునాని, సిద్ధ, ఆయుర్వేద, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ హోమియోపతి కూడా ఉంది. కానీ చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే హోమియోపతి పిల్స్ చిన్నగా వైట్ పిల్స్లా ఉంటాయి. అసలు అందులో మెడిసిన్ ఉంటుందా లేదా, నిజంగా అవి అంత ఎఫెక్ట్గా పని చేస్తాయా లేదా అని చెప్పి మరి ఈ విషయానికి ఒక క్లారిటీ అయితే తెచ్చుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా మందిలో ఈ డౌట్ ఉంది ఏంటంటే హోమియోపతి అనేది అసలు ఏమైనా ప్లాస్బో ఎఫెక్టా, సమ్ డమ్మీ టాబ్లెట్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు అవా, లేకపోతే నిజంగా అంత ఎఫెక్ట్ చూపిస్తాయి? అల్లోపతితో కంపేర్ చేస్తే హోమియోపతికి అంత తగ్గించే అంత లేదు, చాలా టైం పడుతుంది, చాలా అపోహలు ఉన్నాయి దీని మీద. మరి మీరు ఏం చెప్తారు ఈ అందరికీ కూడా క్లారిటీ? ఇది చాలా మందికే కాదు, నాకు కూడా వచ్చిన డౌట్. నేను 2002లో హోమియోపతిలోకి ఎంటర్ అయినా, అంటే బిహెచ్ఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అంటాం అనమాట. 2002లో జాయిన్ అయ్యాను. నేను కంప్లీట్ చేసింది 2009లో. 2002 నుంచి 9 వరకు హోమియోపతి స్టడీస్లో ఉన్నాం. ఫస్ట్ మనం 5 years చదువుతాము, 5 years తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేస్తాము. ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, అప్పట్లో హోమియోపతి అనే దాంట్లో మెడిసిన్ లేదు అని నాకు కూడా అర్థమైంది అనమాట. ఎందుకంటే మనం హోమియోపతి మెడిసిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది 250 years ముందు. 2050 years ముందు మనకు అంత టెక్నాలజీ లేదు. ఆ టైంలోనే హోమియోపతి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అనేది నాకు తెలియదు అనమాట, ఎవరికీ తెలియదు. నేను కూడా 2009లో ఏమనుకున్నానంటే, కాలేజ్ బయటకు వచ్చేటప్పుడు హోమియోపతి అనేది ప్లాసిబో, దీంట్లో అసలు మందే లేదు అని అనుకున్నా. కాకపోతే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలా కేసెస్ ట్రీట్ చేసిన. మనము థిరిటికల్గా చూస్తే మందులు ఎట్లా చేస్తారని చూస్తే దాంట్లో అసలు మందే లేదు, కానీ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వల్ల నేను ఏం చేశానంటే, ఈ హోమియోపతిలో మందే లేదని చెప్పి నేను నా పీజీ అనేది నేను క్లినికల్ రీసెర్చ్లో చేశాను. క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటంటే, ఒక కొత్త మెడిసిన్ కానీ, ఒక కొత్త డ్రగ్ కానీ, ఒక కొత్త డివైస్ కానీ పబ్లిక్కి వెళ్ళే ముందు దానిపైన రీసెర్చ్ జరగాలి. సో నా పీజీ వచ్చి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చి దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట. నేను ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ క్లినికల్ రీసెర్చ్. నేను ఎందుకు క్లినికల్ రీసెర్చ్గా మారాను అప్పట్లో అంటే, నా కన్ఫర్మేషన్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్లో, వైట్ పిల్స్లో అసలు మెడిసినే లేదు, అది డమ్మీ అని నేను కూడా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను అనమాట. కాకపోతే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 2010లో ఒక రీసెర్చ్ చేశారన్నమాట. ఆ రీసెర్చ్ చేసింది ఎవరంటే ఐఐటి ముంబై, క్లియర్గా పేరు రాసుకోండి, ఐఐటి ముంబై. ఆయన పేరు ప్రొఫెసర్ జయేష్ బల్లారే. ఆయన హెచ్ఓడి, ఐఐటి ముంబైలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫర్ కెమికల్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఆయన ఒక రీసెర్చ్ చేశారు. ఆయనకు కూడా చాలామంది చెప్పి హోమియోపతి మెడిసిన్స్లో అసలు మెడిసినే లేదు, డమ్మీ అంటే, ఆయన ఒక రీసెర్చ్ చేశారనమాట. ఆయన రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటి అంటే, హోమియోపతి మెడిసిన్స్లో అల్ట్రా డైల్యూషన్స్లో మెడిసిన్ అనేది ఉంది అని కనుక్కున్నారనమాట. ఆ మెడిసిన్ అనేది ఉంది అని కనుక్కోవడమే కాదు, ఆ మెడిసిన్ ఏ స్ట్రక్చర్ ఉంది, ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంది అని కూడా కనుక్కున్నారనమాట. ఆ పేపర్ ఇప్పటికీ ఉన్నాయి. ఆ తర్వాత చాలా రీసెర్చ్లు చేశారు ఆయన. అది ఫస్ట్ పేపరు. ఆ పేపర్లో ఏం చెప్తారంటే ఆయన, హోమియోపతి మెడిసిన్ అనేది ఒక కోర్ లాగా ఉంటుంది. మధ్యలో హోమియోపతిక్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాని చుట్టూ ఒక లాక్టోజ్ కోట్ ఉంటుంది, దాని చుట్టూ మీసోపోరస్ సిలికాన్ కోట్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక స్ట్రక్చర్. ఆయన ఎక్స్రేస్లో నుంచి న్యూక్లియర్ ఎక్స్రేస్ ఉంటాయి కదా, సో అవి చేసి ఆ స్ట్రక్చర్ కూడా కనుక్కున్నారనమాట. సో హోమియోపతి అనేది డమ్మీ మెడిసిన్ కాదు, యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంది, అది ఈ ఫామ్లో ఉంది. ఇప్పుడు మనము నానో టెక్నాలజీ అని ఇప్పుడు అలోపతి వాళ్ళు అంటున్నారా, ఆ నానో టెక్నాలజీని హోమియోపతి 250 years ముందే స్టార్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళు నానో టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తాం, టార్గెటెడ్ మెడిసిన్, అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మేము క్యాన్సర్ ట్రీట్ చేస్తామంటారు కదా, ఇదే టెక్నాలజీని హోమియోపతి 250 years ముందే యూజ్ చేసింది అని ఆయన కనుక్కున్నారనమాట. ఆయన కనుక్కున్న తర్వాత నేను ఆ పేపర్ చూసిన తర్వాత ఐ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్ అగైన్ 2010 తర్వాత. నేను అప్పటికి యూకేలో ఉన్నా. సో ఆయన పేపర్ చూసి మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి హోమియోపతిలో మందు ఉంది అని
ఐ స్టార్టెడ్ మళ్ళీ 1 ఇయర్ నేను హోమియోపతి ప్రాక్టీస్ చేయలేదు 2009 to 10. ఎందుకు అంటే ఐ వాజ్ ఆల్సో కన్విన్స్డ్ దట్ ఓకే. దీంట్లో మెడిసిన్ లేదు. బట్ చాలా అపోహ అండి, అది తప్పు. హోమియోపతిలో నానో పార్టికల్స్లో ఉంది. ఒక్కొక్క నానో పార్టికల్ సైజ్ ఎంత అని ఇచ్చారనమాట. 5 మైక్రో నానో మీటర్స్ టు 10 నానోమీటర్స్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కూడా ఇచ్చారు పర్ ఎంఎల్ ఆఫ్ మెడిసిన్, పర్ మిల్లీ లీటర్ ఆఫ్ మెడిసిన్లో ఈ నానో పార్టికల్స్ అనేవి ఫ్యూ హండ్రెడ్ టు ఫ్యూ థౌజండ్ పైకోగ్రామ్స్ అంటే చాలా తక్కువ మెడిసిన్ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది అని ఈయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. అదేవిధంగా ఈ నానో పార్టికల్స్ని హోమియోపతిలో 250 ఇయర్స్ ముందే తయారు చేశారు. ఆ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి ఆ నానో పార్టికల్స్ తయారు చేసే స్టేజెస్. ఎప్పుడైతే ఈ మోడ్రన్గా నానో పార్టికల్స్ తయారు చేసేదాన్ని 2 ప్రాసెస్ అంటారనమాట. బాటమ్ అప్ ప్రాసెస్, టాప్ డౌన్ ప్రాసెస్ అంటారనమాట. టాప్ డౌన్ బాటమ్ అప్ ప్రాసెస్ అంటే లిక్విడ్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేయడం, ఓకే. అది బాటమ్ అప్ ప్రాసెస్ అని. టాప్ డౌన్ ప్రాసెస్ అంటే ఒక సాలిడ్ని నానో పార్టికల్స్గా కన్వర్ట్ చేయడం. ఈ టాప్ డౌన్ ప్రాసెస్ బాటమ్ అప్ ప్రాసెస్ ఏదైతే వీళ్ళు ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ అంటున్నారో 250 ఇయర్స్ ముందే హోమియోపతి చేసాం. కాకపోతే డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాం. మేము ఏమంటామంటే ట్రచురేషన్ అంటామన్నమాట, లేకపోతే సక్కషన్ అంటామన్నమాట. ఈ ట్రచురేషన్, సక్కషన్ అనేది హోమియోపతిక్ టర్మ్స్. ఇవే వీళ్ళు టాప్ డౌన్ ప్రాసెస్, బాటమ్ అప్ ప్రాసెస్ అని చేస్తున్నారు. సో ఆయన ప్రూవ్ చేసింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు తయారు చేసేవి హోమియోపతి 250 ఇయర్స్ ముందే తయారు చేసింది అని నేను క్లియర్గా కట్గా చేసి, అది ఫస్ట్ పేపర్. దాని తర్వాత సబ్సీక్వెంట్ పేపర్స్ చాలా రిలీజ్ చేశారు, ఒక 5-6 పేపర్స్ ఉన్నాయి. ఇవంతా మీరు చూడాలంటే either పబ్మెడ్కి వెళ్ళండి, లేకపోతే గూగుల్ స్కాలర్కి వెళ్ళండి, జస్ట్ టైప్ చేయండి ప్రొఫెసర్ జయేష్ బల్లారే ఐఐటి ముంబై రీసెర్చ్ ఆన్ హోమియోపతి నానో పార్టికల్స్ అని కొట్టండి. ఆయన పేపర్స్ అన్నీ వస్తాయి, మీకే తెలుస్తుంది అసలు మెడిసిన్ ఉందా లేదా. ఓకే. సబ్సీక్వెంట్ స్టడీస్లో ఆయన ప్రూవ్ చేసింది ఏంటంటే దాంట్లో పార్టికల్స్ ఉండడమే కాదు, దానికి బయలాజికల్ యాక్టివిటీ అంటే ఒక యాక్టివిటీ ఉంది. ఆయన కొన్ని సెల్ లైన్స్లో చేశారనమాట. ఆ పార్టికల్స్ వేయడం వల్ల సెల్ లైన్స్లో చేంజ్ వచ్చిందంటే పార్టికల్స్ ఉండడమే కాదు, దానికి బయలాజికల్ యాక్టివిటీ కూడా ఉంది. దానికి ఆయన చెప్పింది ఏంటంటే హార్మిసిస్ అని చెప్పారనమాట. హార్మిసిస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్నేక్ వీనం ఉంది, పాము విషం ఉంది. ఎక్కువ క్వాంటిటీస్లో పాము విషం తీసుకుంటే ఏమవుతుంది, మనిషి చనిపోతాడు, రైట్. మీడియం క్వాంటిటీస్లో తీసుకుంటే ఏమవుతుందంటే చనిపోడు, కాలు పడిపోవడము, చేయి పడిపోవడం, ఏదన్నా ఒక ప్రాబ్లం రావడం. ఎప్పుడైతే తక్కువ క్వాంటిటీస్లో మనం హోమియోపతిక్ నానో పార్టికల్స్ రూపంలో తీసుకుంటామో అదేమవుతుందంటే బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. దాన్ని ఏమంటామంటే హార్మిసిస్. హోమియోపతి అనేది హార్మిసిస్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుందని క్లియర్గా ఆయన ఐఐటి ముంబై ప్రొఫెసర్ జయేష్ బల్లారే గ్రేటెస్ట్ సైంటిస్ట్, కెమికల్ సైంటిస్ట్, ఆయన కనుక్కున్నారు అనమాట. సో చాలామంది మనము బాబు గోగినేని గారు అని వినే ఉంటారు, ఆయన ఇటువంటి టాపిక్స్ పైన అంతా మాట్లాడతారు. ఆయన ఒకసారి హోమియోపతి గురించి చాలా చెడ్డ కామెంట్స్ చేశారనమాట. ఇదే హోమియోపతి అసలు మెడిసినే కాదు. ఆయన ఎప్పుడు చేశారంటే 1 ఇయర్ ముందు. ఈయన స్టిల్ 10 సంవత్సరాల ముందు, 100 సంవత్సరాల ముందు చూసిన బుక్స్ రెఫర్ చేసి, హోమియోపతి బుక్స్ రెఫర్ చేసి, అప్పటికి ఇంకా ఇంత మోడర్న్ అప్పుడు స్టెథోస్కోప్ కూడా లేదు. స్టెథోస్కోపు అవి లేని టైంలో ఆయన బుక్స్ని రెఫర్ చేసి ఇప్పటికీ చెప్తున్నారు హోమియోపతిలో మెడిసిన్ లేదని. బట్ చాలా తప్పండి అది. బాబు గోగినేని గారికి ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, ప్రజలకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఆయనకి మంచి ఉద్దేశం ఉండొచ్చు. బట్ ఆయన చేసిన రీసెర్చ్ అనేది తప్పు. ఆయన ఎప్పుడో 100 సంవత్సరాల ముందు, 200 సంవత్సరాల ముందు రాసిన బుక్స్ని ఇంకా ఫాలో అవుతున్నారు. ఆయన ఫాలో కావాల్సింది అది కాదు. ఆయన ఫాలో కావాల్సింది ఏంటంటే 2010లో జయేష్ బల్లారే గారు రీసెర్చ్ చేసి, ఆ తర్వాత చాలామంది చేశారు. ప్రొఫెసర్ రాజేంద్రన్ అని ఉన్నారు. ప్రొఫెసర్ రాజేంద్రన్ అని చెప్పి ఆయన కేరళలో ఉంటారనమాట. ఆయన ఏం చేశారంటే ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఆయన వైఫ్, 2 ఆడపిల్లలు ఆయనకి. ఆయన హోమియోపతి గురించి ఇటువంటివి వస్తున్నాయని చెప్పి ఆయన జాబ్కి రిజైన్ చేసేసి ఆయన ఆస్తి అంతా మొత్తం అమ్మేసి హోమియోపతి రీసెర్చ్ చేశారనమాట. ఏదైతే ఈ ప్రొఫెసర్ జయేష్ బల్లారే ఉన్నారో దాన్ని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రూవ్ చేశారనమాట. సో ఆయన బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే నానో డైనమిక్స్ అనే బుక్ అనమాట. ఆ బుక్ దొరుకుతుంది.
ఆ బుక్‌ని చదవాలి ఈ మన బాబు గోగినేని లాంటి వాళ్ళు. అంతేగాని ఎప్పుడో స్టెతస్కోప్ గూడా ఇన్వెంట్ గాని 200 సంవత్సరాల ముందు బుక్స్ చదివి అది ప్రజల పైన రుద్దకూడదు. బాబు గోగినేని గారికి సింపుల్‌గా ఏంటంటే, సార్ నానో డైనమిక్స్ అనే బుక్ ఒకటుంటుంది. ఆ బుక్ చదవండి. ఆ బుక్ చదివిన తర్వాత మీరే కన్విన్స్ అయితారు. మీరే ఈ రోజు నుంచి హోమియోపతి వాడండి అని అందరికీ చెప్తారని ఈజీగా చెప్పొచ్చనమాట. చెప్పాలనుకుంటున్నారా? యాహ్! ఓకే. చెప్పాలనుకుంటున్నా. ఓకే. ఓకే. యాహ్! సార్ ఒక మైతేంటంటే ఇప్పుడు మరి మీరన్నట్టు నానో పార్టికల్స్, టినీ పార్టికల్స్ ఉంటున్నాయి మెడిసిన్ అనేది. హ్మ్. మరి ఫర్ సపోజ్ ఒక డిసీజ్ వచ్చి పైల్సే తీసుకుందాం. పైల్స్ ఆర్ హ్మ్. ఫిస్టులాగే ఉంది మెడిసిన్. దాని తీవ్రత ఇప్పుడు అల్లోపతి మెడిసిన్ తగ్గించినంత తొందరగా హోమియోపతి వర్క్ చేస్తుందా? చాలా లాంగ్ టర్మ్ వాడాల్సొస్తుందా టాబ్లెట్స్? నాకిది ఒక్కడానికి సమాధానం కావాలి. చాలా తప్పండి. నా హ్మ్. దగ్గరే కొన్ని వందల పేషెంట్స్ ఉన్నారు. హ్మ్. పేషెంట్స్ ఎక్కువైపోయి, సార్ మేమిప్పుడు పెయిన్ తట్టుకోలేక హాస్పిటల్‌కొచ్చాము. హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడే సర్జరీ చేయాలంటున్నారు అని ఒక పేషెంట్ వచ్చారు. హ్మ్. ఎగ్జాంపుల్ వందల పేషెంట్లు. హ్మ్. నేను ఒకటే చెప్పాను. సర్జరీ అవసరం లేదు రండి అని చెప్పాను. హ్మ్. సర్జరీ చేయించాల్సిన పెయిన్‌ని వితిన్ 2 అవర్స్, 3 అవర్స్‌లో తగ్గిపోయింది. సర్జరీకి వెళ్ళలేదు. హ్మ్. అట్లా ఒక్క పేషెంట్ కాదు, ఒక్క డిసీజ్ కాదు, చాలా డిసీజెస్. ఓకే. ఇట్లనే మనకు నియోనేటల్ జాండీస్ అంటాం. హ్మ్. చిన్న పిల్లల్లో వచ్చే హ్మ్. జాండీస్. హ్మ్. ఒకసారి 11:00కి పడుకుంటున్నా ఇంకా. ఫోన్ కంటిన్యూస్‌గా రింగ్ అవుతుంది. హ్మ్. ఎవరబ్బా ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? నార్మల్‌గా 9 దాటితే నేను ఫోన్ లిఫ్ట్ చేయను. ఎందుకో ఆ రోజు లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసి ఒక ఫాదర్ అనమాట. ఆయనకి బాబు పుట్టి బాబునా? బాబు పుట్టి హ్మ్. 15 డేస్ అయింది. హ్మ్. బాబుకి నియోనేటల్ జాండీస్ ఉంది. అంటే పుట్టిన వెంటనే కామర్లు అంటాం కదా! పచ్చకామెర్లు. కామర్లొస్తాయి. ఆ! 15 డేస్ నుంచి ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే బాబుని తీసుకొని పోవడం, బ్లడ్ డ్రా చేయడం, హ్మ్. లైట్ కింద పెట్టడం, ఫోటోథెరపీ అంటే ఫోటోథెరపీ హ్మ్. చేయించడం, ఇంటికి ఇంకా ఆ బాబు బాధ తట్టుకోలేక ఆయన ఫోన్ చేస్తారు, "సార్ మీరేమన్నా హెల్ప్ చేయగలరా?" హ్మ్. రాత్రి 11:00కి వాళ్ళని రమ్మని చెప్పి, స్టాఫ్‌ని పిలిపించి క్లినిక్ ఓపెన్ చేసి, కేస్ మొత్తం తీసుకొని హ్మ్. 12:00కి మెడికేషన్ స్టార్ట్ చేశాను. హ్మ్. నేనేం చెప్పానంటే, ఈ మెడిసిను మదర్ మిల్క్‌తో ఒక స్పూన్ మదర్ మిల్క్ తీసుకొని ఈ మెడిసిన్ వేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి హ్మ్. ఒక డోస్ ఇవ్వండి అని చెప్పాను. హ్మ్. పాలు తాగినప్పుడంతా ఒక పిల్లు. పొద్దున 5:00 వాళ్ళు లేసి అడ్మిషన్ కోసం వెళ్లారు. హ్మ్. అడ్మిషన్ కోసం వెళ్తే అడ్మిషన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ లెవెల్స్‌కొచ్చేసాయి. హ్మ్. సో, అంత క్విక్‌గా, అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి ఓకే. హోమియోపతి మెడిసిన్స్. హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ స్లోగా పనిచేస్తాయనేది చాలా తప్పు. హ్మ్. హోమియోపతి మెడిసిన్స్ స్లోగా చేయాల్సిన దాన్ని స్లోగా చేస్తాయి. హ్మ్. ఫాస్ట్‌గా చేయాల్సిన దాన్ని ఫాస్ట్‌గా చేస్తాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులుంటాయి. హ్మ్. అక్కడ బోన్ అరిగిపోయి ఉంటుంది, కార్టిలేజ్ అరిగిపోయి ఉంటుంది, గుజ్జు మొత్తం పోయి ఉంటుంది. పెయిన్ తగ్గించడం ఇమ్మీడియేట్ మాకు. హ్మ్. మోకాళ్ళ నొప్పులు పెయిన్ హోమియోపతి ఏంటంటే పెయిన్ ఒక్కటే కాదు కదా! పెయిన్ కిల్లింగ్ ఒక్కటే కాదు కదా! అక్కడ రీజనరేట్ చేయాలి. దానికి స్ట్రెంత్ ఇవ్వాలి. ఫర్దర్‌గా అరిగిపోకుండా ఇది చేయాలంటే టైం పడుతుంది. హ్మ్. పెయిన్ కిల్లింగ్‌కి హోమియోపతిక్‌లో టైం పట్టదు. హ్మ్. అలోపతిలో ఎంత టైం పడదో అంతకంటే క్విక్‌గా కూడా చేస్తామనమాట. ఓకే. సో, హోమియోపతి చాలా స్లో అనేది అపోహ ఎందుకొచ్చిందంటే, మోకాళ్ళ నొప్పులకి మేము కొన్ని సంవత్సరాలు మెడిసిన్ వాడమంటామనమాట ఫైనల్ స్టేజ్‌లో. ఎందుకు అంటే అలా వాడితే ఏమవుతుందంటే ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. హ్మ్. అలోపతిలో ఫర్దర్‌గా డ్యామేజ్ కాకుండా డ్యామేజ్‌ని రివర్స్ చేసే మెడిసిన్ వాళ్ళకి లేదు. మాకు ఉంది కాబట్టి వాడమంటాము. ఓకే. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళు హోమియోపతి స్లో అని ఒక హ్మ్. హ్మ్. ఆహ్, ఒక పుకారైతే లేపారు. హ్మ్. ఓకే. సో, చాలా మందిలో ఉన్న డౌట్స్ అండి. హోమియోపతి అసలు మెడిసినేనా? స్లోగా పనిచేస్తుందేమో, సంవత్సరాల తరబడి వాడాలి అని అనుకునే వాళ్ళకి సార్ నిజంగా ఒక సొల్యూషన్, ఆన్సర్ అయితే చెప్పారు. ఇంకా కూడా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. డౌట్స్ ఏంటి అని. లేదు ఒకసారి డాక్టర్ త్రూ వెళ్లి మాట్లాడండి. మాకు ఈ డిసీజ్ ఉంది. దీనికి అప్లికబుల్ అవుతుందా లేదా? ఎంత టైంలో తగ్గుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ థ్యాంక్ యూ. అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.